ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ప్రభువు నామములో వందనాలు. మనలో చాలా మంది క్రైస్తవులు అనుసరించేది నిజమైన ఆరాధన కాదని, కేవలం ఆచారాలే మిగిలిపోయాయని దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. బైబిల్ చెబుతున్నది ఏమిటి అంటే, దేవుడు హృదయాన్ని చూస్తాడు కానీ బయటి ఆచారాలను కాదు. ఆచార క్రైస్తవం అంటే ఏమిటి? కేవలం పండుగలలో మాత్రమే దేవాలయానికి వెళ్లడం, ప్రార్థనను ఒక రొటీన్గా చేయడం అంటే హృదయపూర్వకంగా కాకపోవడం, యేసుని అనుసరించకుండా కేవలం సాంప్రదాయాలను అనుసరించడం. బైబిల్ సూచన యెషయా 29:13లో, ఈ ప్రజలు నోటితో నన్ను సమీపించుచున్నారు, వారి పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని వారి హృదయం నాకు దూరముగా ఉంది అని బాధపడుతున్నారు. దేవుడు కోరేది నిజమైన ఆరాధన. దేవుడు మనం పాటించే పద్ధతులను కాదు, మన హృదయాన్ని కోరుతున్నాడు. యోహాను 4:24లో, దేవుడు ఆత్మయు సత్యమును గలవాడు, ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధించవలెను. మనం ఆత్మలో, సత్యంలో ఆయనను ఆరాధించాలి అంటే ప్రేమతో, విశ్వాసంతో, నిజాయితీతో ఆరాధించవలెను. ఆచార క్రైస్తవాన్ని గద్దించాల్సిన కారణం, ఆచారం మనలను మోసపరుస్తుంది. మనం దేవునికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నిజానికి దూరం చేస్తుంది. 2 తిమోతి 3:5 చూస్తే, దేవభక్తి రూపము కలిగియుండి దాని శక్తిని నిరాకరించువారు కలరు. ఆచారం మార్పు కలిగించదు, పాపం నుండి మనల్ని విడిపించదు. ఆచారం యేసు రక్తం విలువను తగ్గిస్తుంది. ఎందుకంటే మనం మన క్రియలతో రక్షణ పొందుతామని అనుకుంటాం. అది అసాధ్యం. నిజమైన క్రైస్తవ జీవితం లక్షణాలు: హృదయపూర్వకమైన ప్రేమ, మత్తయి 22:37, ఆత్మ ఫలాలు, గలతీయులు 5:22, ప్రతిరోజు దేవునితో సంబంధం, కేవలం ఆచార దినాల్లో కాదు. ప్రియ మిత్రులారా, దేవుడు మనలను ఆచారం నుండి నిజమైన ఆరాధనకు పిలుస్తున్నాడు. మన జీవితం మారేలా, దేవుని వాక్యానికి లోబడేలా, హృదయపూర్వకంగా ఆయనను ఆరాధిద్దాం. ప్రార్థన: దేవా, నా హృదయాన్ని శుద్ధి చేసి నిజమైన ఆరాధకుడిగా మార్చుము. నా జీవితంలో ఆచారపు క్రైస్తవం తొలగించు. ఆత్మలో, సత్యంలో నిన్ను ఆరాధించుటకు నన్ను నడిపించు. నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఆమెన్.